హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా సగ్గుబియ్యంతో వడియాలు ఏ విధంగా చేసుకోవాలో అనేసి చూడబోతున్నామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ సగ్గుబియ్యం ఉంటే చాలండి, పెద్దగా ప్రాసెస్ అయితే అసలు ఏమి ఉండదు. చూస్తున్నారు కదండి, వడియాలు సగ్గుబియ్యంతో పెట్టినవి ఎంత ఈజీగా వస్తున్నాయో. సో సగ్గుబియ్యం వడియాలు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ముందుగా కొలత కోసం ఒక గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నెతో సగ్గుబియ్యం తీసుకోవాలి మనం. నేనైతే ఒక చిన్న గిన్నె చూపించాను కదా, సో దాంతో సగ్గుబియ్యం నిండా తీసుకుని వేరొక పెద్ద గిన్నెలోకి తీసేసుకున్నాను నేను. ఇప్పుడు సేమ్ గిన్నెతోటి ఒక గిన్నె వాటర్ అనేవి వేసుకొని ఆ సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలన్నమాట. ఓకే, సో అలాగా 2 గంటల పాటు నానబెట్టాలి. అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేవి ఈ విధంగా అవుతాయండి. కాస్త పెద్దగా అవుతాయి, అలానే మెత్తగా కూడా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ చేసుకోవాలి. అయితే ఇవి మిక్సీ చేసుకున్నప్పుడు మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. ఓకే, అలానే మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పెట్టుకున్న తర్వాత మనకి ఖచ్చితంగా అది కొంచెం గట్టిగానే ఉంటుందండి. కాబట్టి ఏం చేయాలంటే మనం కొంచెం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి. అంటే నీళ్ళు తీసుకొని వాటిని బాగా మరగబెట్టి ఇది మనం మిక్సీ ఆడుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. అంటే మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి పిండి అనేది. సో ఆ విధంగా చూసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి, అంతే. ఇలా దీన్ని చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని అదేనండి సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి, అంతేనండి. మనం వడియాలు పెట్టుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి. నేను చెప్పాను కదండి, సగ్గుబియ్యం పిండి అనేది కాస్తంత గట్టిగా ఉంటే మనం ఇలాగా వాటర్ అనేది చక్కగా బాయిల్ చేసేసుకొని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకొని ఇలా కలుపుకోవాలి, అంతేనండి. సో ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదా ఏదైనా కవర్ మీద కానీ చక్కగా ఎండలో వడియాలు వేసేసుకోవడమేనండి, అంతేనండి. సో నేను ఈ వడియాలు వేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఒకసారి. మనకి ఫైనల్గా పిండి అయితే ఈ విధంగా వస్తుందండి. ఇలాగ మనం పిండి కలుపుకున్నప్పుడే ఒకసారి చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. సో మనకి సగ్గుబియ్యం కాబట్టి కాస్త పిండి అనేది కొంచెం జిగురుగా ఉన్నట్టు కానీ లేదంటే ఇలా కొంచెం గట్టిగా అవ్వడం కానీ ఇలా జరుగుతుంది. సో అందుకనే మనం వాటర్ వేసుకున్నప్పుడు చక్కగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది పిండి కూడా. సో ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసేసుకున్నాను వడియాలు అనేవి. ఇలా వేసుకుంటే తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. అది నేను ఇది తీయడం కూడా చూపిస్తానండి. చాలా ఈజీగా వచ్చేసాయి వడియాలు అనేవి, చాలా బాగా వచ్చాయండి, నిజంగా చెప్తున్నాను. సో పిండి అనేది కొంచెం తీసుకోవాలండి, కొంచెం అక్కడ వేసి గరిటెతోటి కొంచెం పామాలన్నమాట, అలా వేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదండి. కొంచెం తగినట్టుగా మధ్యలో అలా చూసుకొని వేసుకోవాలన్నమాట. సో వడియాలు అయితే చూడండి అసలు ఎంత ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయో, చాలా బాగా వచ్చాయి. మీరు చూడండి, ఇలా తీస్తే అలా వచ్చేస్తున్నాయి అన్నమాట వడియాలు అనేవి. నేను ముందుగా తీసి పెట్టలేదండి, అప్పటికప్పుడు తీస్తున్నాను, అయినా కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఎండలో కాసేపు పెట్టామంతే, జస్ట్ ఒక 5 గంటలు ఉంచామంతే. కరెక్ట్గా చెప్పాలంటే 5 గంటల్లో మనకు వడియాలు అయితే రెడీ అయిపోయినాయి.